ఈ రోజు మన కథోలిక శ్రీ సభ వేద వ్యాపక ఆదివారాన్ని జరుపుకుంటూ ఉంది. అంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభు యొక్క సువార్త వ్యాప్తిలో భాగస్థులు కావాలి అనే మన బాధ్యతను మరొకసారి మనకి గుర్తు చేస్తూ ఉంది. బాప్తీసం తీసుకొని క్రీస్తు ప్రభుని విశ్వసించి అనుసరిస్తున్న ప్రతి క్రైస్తవ భక్తుడు వేద వ్యాప్తికి మరియు సువార్త ప్రకటనలో పని చేయాలి అన్నదే వేద వ్యాపక ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం పోపుగారులు, పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, సువార్తికులు, ఉపదేశాలు మాత్రమే చేసే పని కాదు. క్రీస్తు ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ వారి యొక్క శక్తి కొలది సువార్త వ్యాప్తిలో పనిచేయాలి. లేకుంటే క్రైస్తవులుగా మన జీవితానికి అర్థం లేదు. యెషయా ప్రవక్త వలె నేనున్నాను, నన్ను పంపము అంటూ ధైర్యంగా, సంతోషంగా సువార్త వ్యాప్తి కొరకు ముందుకు రావాలి. 1 కొరింథీ 9:16 మనం చూస్తే పౌలు గారు ఇలా అంటున్నారు, సువార్తను నేను బోధించకపోతే అయ్యో నాకు అనర్థము అంటున్నారు. ఇంకా అపోస్తల కార్యంలో 4:20 పేతురు గారు మరియు యోహాను గారు పెద్ద సభలో క్రీస్తు ప్రభు సువార్తను